మహిళా అభివృద్ధి లక్ష్యంగా మహిళల అభ్యున్నతి కొరకు ఎంతో కృషి చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా మే 13 తేదీన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ బంగారు శృతి తెలిపారు. తద్వారా నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. శనివారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా శక్తి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ బంగారు శృతి, నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ బంగారు శృతి మాట్లాడుతూ మహిళా అభివృద్ధి లక్ష్యంగా మహిళల అభ్యున్నతి కోసం ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మహిళా అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా మే 13 తేదీన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తద్వారా నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత, నల్గొండ పార్లమెంటు ప్రభారి చాడ శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్, నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, కంకణాల నివేదితారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, మందడి కరుణ, శానంపూడి రజిత, నల్గొండ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, శకుంతల, సీనియర్ నాయకురాలు సులోచన, నేవార్స్ నీరజ, లక్ష్మీ ప్రసన్న, దాసోజు అరుణ తదితరులు పాల్గొన్నారు. నల్గొండలో మహిళా మోర్చా ద్వారా నల్గొండ పార్లమెంట్కి మహిళా శక్తి సమ్మేళనం జరిగింది. శ్రీ నరేంద్ర మోదీ గారు మూడవసారి ముచ్చటగా మళ్ళీ జూన్ 4 తర్వాత వారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఏ శక్తి కూడా దాన్ని ఆపలేదు. ఎందుకంటే ఆయనకి ప్రతి వర్గం నుండి ఆశీర్వాదం ఉన్నది. ఆయన తీసుకున్న సంక్షేమ పథకాలకైనా కానీ, లేకపోతే రద్దయిన ఆర్టికల్ 370 అయినా కానీ, ఏ తీసుకున్నా కానీ మహిళల రక్షణ గురించి మాట్లాడినా, లేదా నారీ శక్తి వందన్ కింద 33% రిజర్వేషన్ మహిళలకు చట్టసభల్లో ఇచ్చింది. అవన్నీ కూడా చూసుకుంటే నరేంద్ర మోదీ గారి మీద మహిళలు అపార ప్రేమ ఉన్నది. మీరు ఈరోజు చూసినారు, మీటింగ్కి చాలామంది వచ్చినారు. అసలు అనుకోలేదు మేము ఇంతమంది వస్తారని. కానీ పెద్ద ఎత్తున శ్రీ సైదిరెడ్డి గారికి ఇక్కడ నల్గొండ పార్లమెంట్ నుండి అభ్యర్థి అయిన శ్రీ సైదిరెడ్డి గారిని మహిళలు ఈరోజు అక్క చెల్లెలు, అవ్వలు చాలామంది వచ్చి వారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. మొన్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు మహిళల గురించి మేము ఆలోచిస్తాము అని చెప్పి ఈరోజు మహిళలకు కూడా ఏమీ ఆలోచించడం లేదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ నల్గొండలో పార్టీ జెండాను ఎగరవేస్తాము కూడా అని తెలియజేస్తున్నాం. ఈరోజు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి మహిళా మూర్తులందరూ ఈరోజు మహిళా శక్తి మీటింగ్ నల్గొండ రావడం జరిగింది. అందరూ కూడా ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని, మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా కమలం గుర్తుకు ఓటేసి మోడీ గారిని గెలిపిస్తామని ఈరోజు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి పథకం దేశ అభివృద్ధి, దేశ సమగ్రత కోసం, ఈ దేశం కోసమే పుట్టిన మోడీ గారు కాబట్టి అందరం కూడా ఈరోజు బయలుదేరతాం. ప్రతి ఇల్లు మేము బొట్టు పెట్టి చెప్తాం, రేపు గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. మీకు తెలుసు, కాంగ్రెస్ అంటే జూటాకోర్ మాటలు, అబద్ధపు మాటలు, అన్నీ అలివిగాని హామీలు ఇచ్చి చేసినారు. ఇప్పటిదాకా 6 గ్యారంటీలు అన్నారు, 600 అబద్ధాలు చెప్పారు. దాని కింద ఇంతవరకు ఒక్క గ్యారంటీ ఫుల్గా చేయకుండా ఎంతసేపటికి అంటే కాలం వెళ్ళబుచ్చుకుందాం, ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి చేద్దామని 1,25,00,000 ఒకటి అప్లికేషన్లు తీసుకొని అంటే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయటం. మేము ఇది అయితేనే వేస్తాం, చేసేది లేదు, ఇది అయిపోయినాక మళ్ళీ ఎలక్షన్ల దాకా మళ్ళీ మాట్లాడేది లేదు. అందుకని రేపు 6 హామీలు అమలు కావాలంటే రేపు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఇవన్నీ అభివృద్ధి అవుతాయి. ఈరోజు మోడీ గారు చేస్తూ ఉన్నారు. దేశం కాదు, ప్రపంచ నాయకులు మొత్తం ఈరోజు ఎదురు చూసే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఎన్నికలకు పోయినా ఏ ఎన్నికలు జరుగుతున్నాయంటే మోడీ ఎన్నికలు అంటూ ఉన్నారు. అంటే ప్రతి మారుమూల పల్లెటూరులకు కూడా మోడీ గారి ప్రతిభ,
మోడీ గారి నాయకత్వం ఈరోజు చేరింది. 140 కోట్ల మంది మా మోడీ కుటుంబం, నా పరివారంతా మీరే, ఈ దేశం నాదని చెప్పి పోరాడే ఏకైక వ్యక్తిని మరొక్కసారి గెలిపించుకోవాలని అందరూ కూడా కమలం గుర్తు కొట్టేసి గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాం.